క్రైస్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవరాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్ల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనము. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నువ్వు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవి ఎగ్గి నా మాట ఆలకించుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేదువు, నాకు చెవి ఎక్కి నా మాట ఆలకించము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 16వ వచనం, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 19-20 వచనంలో, నిత్యంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడి కాక. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 2వ వచనం, ఆయన నాకు చెవి ఎగ్గెను, కావున నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెట్టుదును. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 3-4 వచనాలు, యెహోవా నా దేవ నా మీద దృష్టించి నాకు ఉత్తరమేమో, నేను మరణ నిద్ర నందకుండను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలిగిము. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 17 వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా చెవి యొగ్గి ఆలకించుము, యెహోవా నా కన్నులు తెరిచి దృష్టించుము, జీవం గల దేవుడు అయిన నిన్ను దూషించలేక సెనహెరీపు పంపిన వాని మాటలు చెవిని పెట్టుము. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 20వ వచనం, యెహోవా లోకమందును నువ్వే నిజముగా నువ్వే అద్వితీయ దేవుడు అయిన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానీయము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం, ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చెయ్యక చెవికి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరును పెట్టబడినవే, నీ ఘనతను బట్టి ప్రార్థన వినమని వేడుకుంటుని. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 2వ వచనం, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీవు చెవి ఎగ్గి నన్ను రక్షింపుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప ప్రభు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.